ఓకే, మరి పుదీనా రసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పుదీనా రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా పేస్ట్ పావు కప్పు, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన టొమాటో 1, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేస్తాం. ఓకే, సో పుదీనా రసం కదా, టమాటో రసం లాగా పుదీనా రసం బాగుంది. పుదీనా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి రసం కూడా చాలా అట్లా చలికాలంలో కొంచెం బాగుంటుందా ఇది? ఓకే, సో ముందే పోపు పెట్టేసుకోవాలండి. పోపులోనే చేసేసుకోవాలి. ఓ, ఇది ఎక్కడైనా ఎవరి దగ్గరైనా నేర్చుకున్నారా, మీరే ట్రై చేశారా? ట్రై చేశారా? వెరీ గుడ్. నాకు కూడా పుదీనా అంటే ఇష్టం. బాగుంది ఇది ఐడియా, వినగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది పుదీనా రసం. సో కరివేపాకు. సో ఏం టీచ్ చేస్తారండి మీరు? నేను ప్రైమరీ క్లాసెస్ ఈవీఎస్ ఇంగ్లీష్ జీకే సబ్జెక్ట్స్. ఓకే, కొంచెం పసుపు. మీరు కామ్గా చేసుకెళ్ళిపోతున్నారు, మీరు టీచర్ కదా, మీరు ప్రతిదీ వేసేది చెప్పాలి, బోర్డు మీద రాసిందల్లా చెప్తారు కదా. టమాటో వేసుకుందాం. వేయండి. రోజు మీ పిల్లలతో అరిచి ఈ రోజైనా కామ్గా లేదు, ప్రతి లెసన్ ఇంపార్టెంటే. సో కాబట్టి ఈ పుదీనా రసం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన వాళ్ళందరికీ నేర్చుకోవడానికి. ఓకే, పచ్చిమిర్చి. సో మీకు పిల్లలు ఉన్నారా అండి? ఇద్దరా? ఏం చదువుతున్నారు? పాప 3rd క్లాస్, బాబు 1st క్లాస్. మీ స్కూలేనా? బాబు మా స్కూలే. ఓకే, పాప కేంద్రీయ విద్యాలయం. ఓకే, సో కొంచెం సాల్ట్ జస్ట్ పెట్టడానికా? ఓకే ఓకే, లాస్ట్లో ఇంకొంచెం పడుతుంది ఇప్పుడు చేస్తే. సో చక్కగా పొద్దున అయితే అందరూ బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోతారు అనమాట. 8:15 కల్లా ఇల్లంతా ఖాళీ. ఓకే, మా వారేమో 10కి 9:30 10 అవుతుంది ఆయన వెళ్ళేసరికి. ఓకే, ఫస్ట్ మేము వెళ్ళిపోతాం. డిజైనింగ్ అంటే మీరు గ్రాఫిక్ డిజైనరా? ఓ, వీడియోస్. ఓకే ఓకే, సో ఇది కొంచెం టమాటో మగ్గాలా లేకపోతే ఇలా ఉంటే సరిపోతుందా? కొంచెం ముక్కలుగా తగులుతుంది, కొంచెం సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాక ఉడుకుతుంది కదా, సరిపోతుంది. పుదీనా జస్ట్ పుదీనా మిక్సీ వేసాను అంతే. ఓకే, దాంట్లో ఏమైనా యాడ్ చేశారా? లేదు, సాల్ట్ అలా. ఓకే, మీ వైఫ్ బాగా వంటలు చేస్తారా అండి? చాలా బాగా చేస్తారండి. చాలా బాగా చేస్తారా? ఓహో, సో చింతపండు రసం. మరి మీరెప్పుడు వంట నేర్చుకున్నారు? నేను డిగ్రీ చదివేటప్పుడు రూమ్లో ఉండేవాళ్ళం బ్యాచిలర్స్గా. ఓకే, సో అప్పుడు తప్పలేదు. ఆల్మోస్ట్ ఇంకా అందరికీ సేమ్ స్టోరీ, అంటే ఐదర్ చదువుకునేటప్పుడు లేకపోతే జాబ్ చేసేటప్పుడు. మాకేమైనా వంటల గురించి ఐటమ్ ఏమన్నా స్పెషల్గా రెసిపీస్ కావాలన్నా తెలుగు రుచిలోనే చూస్తాం. అవును, యూట్యూబ్ తీసి తెలుగు రుచి ఒక రోజు మిస్ అయినా తెలుగు రుచి ఏ రెసిపీ కావాలంటే ఆ రెసిపీ వస్తుంది కదా. వచ్చేస్తుంది. అవును, కొంచెం వాటర్ వేసుకుందాం. సో ఇది కొంచెం మరగాలి మనకి. ఉప్పు కారం అది యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక కొంచెమే వేసాను కదా, కొంచెం యాడ్ చేసుకో. చింతపండుకి ఇంకొంచెం ఎక్కువ పడుతుంది సాల్ట్. కొంచెం మూత పెడదామా దీనికి? సో కాస్త ఒక మరుగు వస్తే నెక్స్ట్ ఏమన్నా యాడ్ చేసుకోవాలా మనం? ఇంకా ఏం లేదు, ధనియాల పొడి అవి. ఓకే, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసుకో. సో మీరు ఇది చూస్తూ ఉండండి, ఈలోగా మన వాళ్ళకి SMS రిక్వెస్ట్ చెప్పేస్తాను. సో మరి చూసారు కదండి, మీరు కూడా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి? మాకు SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. చూద్దాం. కొంచెం జీలకర్ర పొడి, మంచి పుదీనా వాసన వస్తుంది తీయగానే. కొంచెం ధనియా పౌడర్. మీ పిల్లలు అన్ని వెజిటబుల్స్ తింటారండి? ఆలు బాగా ఇష్టపడతారు, తినడానికి ఇష్టపడరు. ఆలు 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 రోజు పెట్టిన ఆలు బెండి. బెండకాయ బాగా తింటే మ్యాథ్స్ వస్తుంది. అవును అంటారు. మరి మ్యాథ్స్ ఒకటే వస్తే ఎలాగ మిగతా సబ్జెక్ట్స్ పరిస్థితి ఏంటి?
సో అయిపోయినట్టేనా ఇది? కొత్తిమీర వేద్దాం. ఓకే. సో సాల్ట్ అది ఇందాక వేసిన సరిపోతుందా? వేసాను సరిపోతుంది. ఓకే. ఓ పుదీనా రసంలో కూడా మనం కొత్తిమీర వదలం కదా. కొత్తిమీర అవును. కొత్తిమీర లేకపోతే అదేదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. ఆఫ్ చేసేనా? ఆ, సూపర్. ఓకే, సో మరి వేడివేడిగా పుదీనా రసం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుదీనా రసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, టొమాటో ముక్కలు, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. తర్వాత పుదీనా పేస్ట్, చింతపండు గుజ్జు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా రసం రెడీ.